2 క్వశ్చన్స్ 2 నిమిషాలు. సరే, ప్యానల్ మీద ఉన్న అందరికీ నమస్కారం అండి. నా యొక్క 2 క్వశ్చన్స్. దానికంటే ముందు నేను ఎడ్యుకేషన్ కోసం ఏం చేసిందో చెప్తా, తర్వాత విషయం. కోదాడ దగ్గర వెంకటరామపురం అనే చిన్న విలేజ్ మాది. చిన్న ఒక ఎలిమెంటరీ స్కూల్ ఉంటుంది, అక్కడ 2 అంగన్వాడీలు ఉంటాయి, అంగన్వాడీ స్కూల్ ఉంటాయి. ఇక్కడ చిన్న నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ వాళ్ళ ద్వారా మా ఊరు మొత్తంలో అంటే 2 ఎలిమెంటరీ స్కూల్లో అండ్ 2 అంగన్వాడీలలో 4 ఇంట్లలో ఈ డిజిటల్ క్లాస్ రూమ్స్ పెట్టించిన. దట్ ఇస్ విత్ మై ఓన్ మనీ and all. That is what I did for my contribution for education side. నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కదా, 2 నిమిషాలు ఆయన కాదు, బట్ ఒక నేను చెప్తాను, క్లియర్ చేస్తాను. ఫస్ట్ నా క్వశ్చన్ ఏంటంటే, రిజర్వేషన్స్ అనేది ఒక జనరేషన్కి ఇస్తే బాగుంటుంది. రిజర్వేషన్స్ నేను ఎగ్నెస్ట్ కాదు. ఎవరైతే ఎకానమికల్గానో లేకపోతే లోకల్గా ఎక్కడైతే మారుమూల ప్రాంతాల్లో ఉన్నారో ఎడ్యుకేషన్ అందులో వాళ్ళకి ఇస్తే బాగానే ఉంటుంది. కానీ ఒక ఐఏఎస్ అంటే ఒక ఆర్డీఓ కొడుకు అట్లా అంటే ఒక 10 జనరేషన్కి ఇదే రిజర్వేషన్స్ తీసుకుంటూ పోతే యాక్చువల్ జెన్యూన్ ఎవరైతే కావాలో వాళ్ళు నష్టపోతున్నారు. ఒక ఆర్డీఓ కొడుకు ఆర్డీఓ బిడ్డలో హై స్కూల్ మంచి స్కూల్లో చదివించుకోగలుగుతారు. మళ్ళీ వాళ్ళకి రిజర్వేషన్స్లలో రిజర్వేషన్ ఎందుకంటే ఎవరెవరైతే చదివించుకోలేరో వాళ్ళ పిల్లల కోసం కావాలి. ఇట్లా ఈ విధంగా అంటే ఉన్న మీరు చూడండి, ఒక ఫ్యామిలీలో గవర్నమెంట్ ఎంప్లాయీస్లో 10 మంది 20 మంది ఎంప్లాయీస్ ఉంటారు. అదే 10 ఉద్యోగాలు వేరే వాళ్ళకి వస్తాయి కదా, ఇంకా రిజర్వేషన్స్ కోసం కొట్లాడతారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని మనం. తర్వాత రెండోది, ఇంతసేపు ఎడ్యుకేషన్ గురించి మాట్లాడారు కదా, ఈ ఎవరైతే ఎమ్మెల్యేలు ఎంపీలకి జీతాలు ఇచ్చేది ప్రజాసేవ చేయడానికి వచ్చారు కదా, అవి తీసుకొచ్చి ఆ ఫండ్స్ తీసుకొచ్చి వై డోంట్ యూ కాంట్రిబ్యూట్ టు ద ఎడ్యుకేషన్ సైడ్? వై డోంట్ తెలంగాణ ఫస్ట్ ముందుకు రావచ్చు కదా? ఎందుకంటే కొన్ని లక్షల ఒక్కొక్క ఎమ్మెల్యేకి 5 లక్షలు 10 లక్షల రూపాయల జీతాలు టీఎల్పీ, ఎందుకంటే వాళ్ళు జాబ్ చేయడానికి రాలేదు, వాళ్ళు ప్రజాసేవ చేయడానికి వచ్చిండ్రు. ప్రజాసేవ చేయడానికి వచ్చిన వాళ్ళ జీతాలు ఎందుకు? వాళ్ళని తీసుకొచ్చి మీరు కాంట్రిబ్యూట్ చేయండి, ఎడ్యుకేషన్కి ఇవ్వమని చెప్పండి. దట్స్ వన్ థింగ్. అండ్ లాస్ట్ ఆత్మర్ మురళి గారు మాట్లాడుతూ లాస్ట్ 10 yearsలో ఎడ్యుకేషన్ రివ్యూ జరగలేదని చెప్పారు. అది చాలా ఇది అంటే ఒక అబద్ధాన్ని 10 సార్లు ఆడితే అది నిజం కాకపోతే. ఒకటి మాత్రం చెప్తాను, ఏకే ఖాన్ గారు మీకు కౌంటర్ ఇచ్చిండు దాని నుంచి. తెలంగాణ రావడానికి పూర్వం 2014లో మైనారిటీ స్కూల్స్ దానికి సంబంధించి బడ్జెట్ 200 కోట్ల రూపాయలు ఉండే, అది ఈ రోజు 2000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు దిగిపోయేసరికి. దట్ ఈస్ ద వన్ థింగ్ వాట్ ఈ డిడ్. ఎన్ని రివ్యూ, ఒక 1000 గురుకులాలు కట్టించిండు వితౌట్ ఎనీ రివ్యూ. 1000 గురుకులాలు కట్టించిండ. ఎడ్యుకేషన్ ఎంత చేస్తున్నాడు అంటే మీకు వ్యక్తిగతంగా కేసీఆర్ గారు నచ్చకపోవచ్చు. అయితే ఈ రోజు ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్ కవిత గారు కానీ ప్యానల్ కూడా ఇంతమంది మాట్లాడారు. ఈ విద్యా వ్యవస్థ నాశనం కావడానికి దేశాన్ని పరిపాలించిన 60 ఏళ్ళు పరిపాలించిన మీ పార్టీలే కదా, మీ కాంగ్రెస్ పార్టీనే కదా 60 ఏళ్ళు పరిపాలించింది కదా. 60 ఏళ్ళు మీరు చేసి ఉంటే ఈ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలను ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు మీరు? సారీ సార్, మేము వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద కోపం లేదు, బట్ థింగ్ ఇది మాట్లాడుతున్నాడు పాలిటిక్స్ మాట్లాడితే సార్ నేను కాదు. అప్పుడు మురళి గారు మాట్లాడిన పాలిటిక్స్ నేను మాట్లాడలేదు. గత సీఎం గారిని అవమానించిండు స్టేజ్ మీద. సార్ మాట్లాడింది మొదలుపెట్టింది మీరు కాదు. మీరు చెప్పండి, కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అంటే మేము వెళ్ళిపోతాం. కాంగ్రెస్ పార్టీ దయచేసి పొలిటికల్ లైన్ తీసుకోకండి. ఇది ఎస్టీమ్డ్ ప్యానల్, దట్స్ ఓకే. మనమందరూ కామెంట్ చేసినంత మాత్రాన వీ కెన్ ఫాలో అప్ లెటర్. దిస్ ఈజ్ నాట్ ద వే వీ డీల్ విత్. థ్యాంక్ యూ. ఇప్పుడు టిఆర్ రెడ్డి గారు మాట్లాడతారు. మై నేమ్ ఇస్ టిఆర్ రెడ్డి.